హలో, బాగున్నారా? గుడ్ మార్నింగ్. పొద్దున పూట ఈ జావ తాగాలి. ఈ జావ తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది తెల్ల జొన్నలు, ఇది రాగులు, ఇది సజ్జలు, ఇది బెల్లం, ఇది జీడిపప్పు, బాదం పప్పు. అది ఇవన్నీ పిండేసి ఇట్లా చేయాలి పిండి. ఆ పిండిని మనం ఎలా తయారు చేస్తామో జావలాగా చూపిస్తా. ఇదిగో నీళ్ళు కాగుతున్నాయి. దీనిలో ఒక బెల్లం ముక్క వేయాలి. తర్వాత ఉప్పు గల్లు వేయాలి. బాగా తెల్లినాక ఈ పిండి మనం నీళ్ళతో కలుపుకొని నీళ్ళతో ఇట్లా నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా పోసుకొని నీళ్ళు పోసుకొని ఇట్లా కలిదిప్పుకున్నాక బాగా అంతా కలపాలన్నమాట. అన్నీ కలిపిన తర్వాత ఈ పిండిని, ఈ జావని దీనిలో పోసేయాలి. దానిలో పోసేయాలి ఆ జావంతా. పోసినాక అది ఉండగట్టకుండా మనం తిప్పుతూ ఉండాలి. ఉండగట్టకూడదు, ఉండగట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఉండగట్టకుండా తిప్పుతూ ఉండాలి. తిప్పుతా అది కొంచెం గట్టిగా అయ్యేలాగా చేసుకోవాలి. ఈ జావ చాలా మంచిది. ఎందుకంటే కొద్దిగా ఆడవాళ్ళు అందరం మనం నీరసంగా ఉంటారు, పిల్లలు నీరసంగా ఉంటారు. ఆ పిల్లలకి ఈ జావ స్కూల్కి వెళ్ళేటప్పుడైనా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడైనా ఈ జావ కాసి ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. ఇది ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. ఏంటంటే పిండి మనం మరకేపించుకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ తెచ్చుకొని అర కేజీ తెచ్చుకొని చక్కగా అవి నీళ్ళల్లో పోసి గాలిచ్చి ఆరబోసుకోవాలి. ఎండలో బాగా ఆరినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అవి మనం కొంచెం పిండేసుకొని దానిలో బాదం పప్పు, జీడిపప్పు అన్నీ వేసుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఇట్లాగూ మనం జావ కాసుకోవాలి. అది చూసారా జావ ఎట్లా ఉందో? అది బాగా చల్లారిన తర్వాత దీనిలో ఏం చేస్తారు? పాలు పోసుకొని కాసుని తాగాలి. పాలు పోసుకొని తాగితే చాలా హెల్దీ. మీరు చిన్నపిల్లలు, కొంచెం పిల్లలు పుట్టిన వాళ్ళు కొంచెం హెల్దీగా తక్కువగా ఉంటారు కదా, వాళ్ళకి జావ ఇస్తే ఎముకలకి మంచి బలం. చిన్న పిల్లలకు కూడా 6 నెల సంవత్సరం లోపు పిల్లలకు కూడా చక్కగా ఉగ్గిన్నతోటి జావ కాసిస్తే చాలా మంచిది. ఇదే జావ.